అన్ని డెవలప్ చేస్తాను మళ్ళీ గెలిస్తే అంటే నిజంగానే మాకు కంపెనీలు అవి ఇవి పోలీస్ స్టేషన్లు బస్ స్టాండ్ అన్నీ వస్తాయని వచ్చింది. పాపం ఆయన వచ్చినాకనే మాకు అదృష్టం లేదు. ఇప్పుడు ఇస్తారా, ఏం చేస్తారా? ఇంకా రిపేర్ కావాలి అంటున్నారు, లిఫ్ట్ కాలేదంటారు, ఇంకా పనులు ఉన్నాయి అంటున్నారు. మేమేమో ఇలా కిరాయిలు కట్టుకుంటా అవస్థ పడుకుంటా ఉన్నాం. సాలిని కిరాయిలు జీతాలలో సొంతం ఇల్లు ఉందని చాలా మురిసిపోయాము. ఇంకా ఇంతవరకు ఏం కాలేదమ్మా. అదే మాకు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తారో ఏమో అని భయంగా ఇట్లానే ఇన్ని రోజులకు వచ్చింది, సంతోషపడ్డాము. 40 ఏండ్ల సంది కిరాయి కట్టుకుంటా, పిల్లలకు చదివించుకుంటా, ఇళ్లలో పనులు చేసుకుంటా. అది ఓపిక పూర్తిగా అయిపోయిన తర్వాత నీకు డబుల్ బెడ్రూమ్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అంటే నువ్వు పోయి ఉండే పరిస్థితి లేదని చెప్తున్నావు కదా. ఎందుకు పోబడుతుందమ్మా? పరిస్థితి లేకున్నా కానీ కిరాయి తప్పుతుంది కదా. కిరాయి తప్పినా ఇంకా అందులో మందులు తినుకుంటా ఎట్లనో బతకొచ్చు. రూమ్లని మీ ఆ, పెన్షన్ పట్టా చేపించినారు. ఇంకా ఎక్కడి తెలుసా నిన్న ఖమ్మంలో ఉమ్, 660 కుటుంబాలు, మొత్తం 60 ఎకరాలు, 660 ఇల్లు మొత్తం నేలమట్టం చేసి ఎందుకట్లా? వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఎప్పటి నుంచో జాగాలో ఉంటున్నారంట. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పాపం దీపం పెట్టడానికి కూడా లేదట ఒకప్పుడు సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్స్ లోనే అన్ని ఇల్లు కట్టుకున్నారు. మొత్తం ఇళ్ళని కింద దోసి. ఇక్కడ అది ఏమంటారు, ఖమ్మం కాదమ్మా మాకు వచ్చిండేది. కదా అట్లా చేస్తే కరెక్ట్ అసలు. కరెక్ట్ కాదు, అన్యాయం, చాలా అన్యాయం. ఇప్పుడు మాకు కానీ ఖాళీ స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టినారు. ఇప్పుడు మాది స్థలము మాకు కావాలంటే అది అన్యాయం కదా. బీదోళ్ళంతా ఎక్కడ పోవాలి ఇప్పుడు మనము? పడేసిండ్రు నిర్మోహమాటంగా మొత్తం ఇల్లు పడేసిండ్రు. కరెక్ట్ అసలు. అంటే వాళ్ళది జాగా అని వాళ్ళు హక్కు తీసుకున్నారు. గవర్నమెంటే చేస్తుంది. సరే పడేసింది. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నది కదా గవర్నమెంట్. అవును, అదే కదా చెప్తుంది. పోనీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా అనుకో, కట్టుకుని ఇంటిని పడేయడం కరెక్ట్ కాదమ్మా. ఇదే కట్టుకున్నారా? అన్యాయం, ఇదే అన్యాయం. ఉన్న వాళ్ళు కట్టుకొని ఉంటే అది పడేసినా నడుస్తుంది. లేని వాళ్ళకు బీదోళ్ళకు కట్టుకొని చేస్తే చాలా అన్యాయం. వాళ్ళు ఎంత నష్టపోతారు, ఏం బాధపడతారు. ఇంకా వాళ్ళు ఊరిలు పెట్టుకునే చేస్తారు, మందులు తాగే చచ్చిపోతారు. ఇది అన్యాయం, అట్లా చేయొద్దు గవర్నమెంట్. ఏమో అదే అర్థమైతలేదు. అందుకే మనుషులు ఇట్లా చచ్చిపోతున్నారు చాలా మంది, బతకలేక అప్పులు తెచ్చుకొని. చాలా అన్యాయం అవుతుంది. తెలంగాణలోనే చాలా పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి. పిల్లలు చదువుకునే పిల్లలు కానీ చచ్చిపోతున్నారు ఊరిలు పెట్టుకొని. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఏం లాభము? ఏమన్నా చేసినారా? ఇంతవరకు ఏం చేయలే. ఇక్కడ ఏమో అవి డేనిస్లు అని వేసిరి. ఇవి ఎప్పుడు ఎందుకు ఇంతనే పైకి వేసినారు అనవసరంగా. ఒక్క ఇంటిదే కలిపినారు. ఇంకా ఆడ ఉండేది ఆడనే నిండుతాయి, తాగే నీళ్లకు వాసన వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ గల్లీలలో బతుకుతున్నారు. కాదు